నియోజకవర్గం నుంచి ఆయన కూడా తనకు అవకాశం కల్పించమని చెప్తున్నారు. సో మనతో పాటు ఇప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శ్రీ గణేష్. సో రంగారెడ్డి హైదరాబాద్ నుంచి ఇద్దరే గెలిచారు. ఒకళ్ళు ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్. గణేష్ గారు నమస్తే సార్. నమస్తే. ఏంది మంత్రివర్గంలో ఛాన్స్ ఉందా మీకు? అడుగుతున్నారా హైకమాండ్ ని? హైకమాండ్ నుంచి అడిగాము, హైకమాండ్ డిసిషన్ తీసుకుంటారు దాని మీద. ఓకే, అంటే ఏంది మీరు హైదరాబాద్ కోటా నుంచి, హైదరాబాద్ జిల్లా నుంచి మీరు ఏకైక గెలిచిన వ్యక్తి? హైదరాబాద్ కోట కావచ్చు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కూడా మేము అరవమాల, మాకు కూడా ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఇవ్వాలన్నది ప్రపోజల్. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. హలో. ఎస్సీ మాలలో అరవమాల. ఓకే, అరవమాల మా కమ్యూనిటీ కూడా ఇంతవరకు రాలేదు. అంటే ఇంతవరకు కేబినెట్ లో రిప్రజెంటేషన్ లేదు ఈ కమ్యూనిటీకి? లేదు. తమిళన్స్ కి స్టేట్ నుంచి ఎవరికి లేదు కాబట్టి ఇప్పుడు ఎస్సీ అయినా కూడా ఇప్పుడు అందరికి వర్గీకరణ అయితే ఉపకులాలకు కూడా ఇవ్వాలని ఆలోచనలు ఉన్నారు కదా. అందరికి సమన్యాయం జరగాలని. బట్ డిప్యూటీ సీఎం ఉన్నారు కదా దాసరిమాల ఉపకులం బట్టి విక్రమార్క. ఇప్పుడు వారిది ఒకటైతే ఇప్పుడు మాది ఇంకొక ఉపకులం కదా. ఓకే, ఆ ఉపకులము హైదరాబాద్. నేను కూడా సిటీ కాంగ్రెస్ సెక్రటరీ, సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, పిసిసి సెక్రటరీ, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా చేశాను. నేను 3 సార్లు చేసిన అనుభవం కూడా ఉంది హైదరాబాద్ మీద. ఓకే, అన్ని విధంగా హైదరాబాద్ లో సిటీ కాంగ్రెస్ తో చేసినాము, స్టేట్ కాంగ్రెస్ తో చేసాం. ఈ 3 సార్లు పోటీ చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి నాకు కూడా సీనియారిటీ ఉందని ఆశలు అయితే ఉన్నాము. ఓకే, అంటే మీరు కొద్ది కాలం బీజేపీలో ఉన్నారు కదా, బీజేపీ నుంచి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు. సో ఒకటి, ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆల్రెడీ స్పీకర్ మాలా సామాజిక వర్గం, మాదిగా ఎమ్మెల్యేలు రేపు ఢిల్లీ వెళ్తున్నారు, స్పీకర్ ఉన్నారు, తర్వాత డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు కదా, మళ్ళీ ఎంపీ టికెట్లు కూడా 2 ఇచ్చారు కదా, ఎట్లా అదే సామాజిక వర్గానికి ఎన్ని ఇస్తున్నారని అవతల మాదిగ సామాజిక వర్గం అడుగుతున్నారు. అవును, అందరికీ హక్కు ఉంది, అందరికీ రావాలని ఉన్నది. కానీ అధిష్టానం అన్ని ఆలోచించి అందరికి సమన్యాయం చేస్తారని ఒక ఆశలు అయితే ఉన్నాం. అందరికి మంచిదే జరుగుతుంది. అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ కు రిప్రజెంటేషన్ ఉండాలంటారా క్యాబినెట్ లో? కంపల్సరీ ఉండాలి, హైదరాబాద్ లో ఉండాలి. దాన నాగేందర్ కూడా అడుగుతున్నారు అంటున్నారు. నాకు వేరే వాళ్ళ గురించి ఏం ఐడియా లేదండి. అంటే ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకైతే అవకాశం లేకపోవచ్చా? ఇవన్నీ అధిష్టానం డిసిషన్ తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, అక్కడ ఏఐసిసి ప్రెసిడెంట్ గారు తీసుకుంటారు. మీరైతే హైదరాబాద్ రంగారెడ్డి నుంచి అయితే ఖచ్చితంగా ఉండాలి ప్రాతినిధ్యం, జిల్లాల నుంచి అంటున్నారు, అంతేనా? ఉండాలి. హైదరాబాద్ నుంచి రంగారెడ్డి నుంచి అయితే కంపల్సరీ ఉండాలి. మెయిన్ ఇదే కదా, క్యాపిటల్ సిటీ కాబట్టి ఇక్కడ నుంచి ఉంటే పార్టీకి, ప్రజలకి అందరికి మేలు అవుతుంది. ఓకే, అయితే సో మీరు మధ్యలో బీజేపీలో ఉన్న స్టార్టింగ్ నుంచి అయితే కాంగ్రెసే, ఈ విషయం చాలా మంది తెలియదు. స్టార్టింగ్ నుంచి కాంగ్రెసే. నేను 2014 నుంచి 18 వరకు కూడా అపోజిషన్ లో అనేక పోరాటాలు చేశాను, అనేక నిరాహార దీక్షలు కూడా చేశాను. కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రజల పక్షం నుంచి, కంటోన్మెంట్ నుంచి కూడా. ఓకే, పార్టీ రూలింగ్ లో లేకున్నా కూడా పార్టీ పక్షంలో ఉన్నాను. అప్పుడు ఉన్న పరిణామాలకు డిసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, అప్పుడు టికెట్ రాలే కాబట్టి వెళ్లాల్సి వచ్చింది, అంతేనా? 14 లో కూడా నాకు టికెట్ ఆశించిన, అప్పుడు కూడా రాలేదు. 2018 లో కూడా నాకు టికెట్ రాలేదు. ఓకే, 14 కూడా ఆస్పిరెంటే ఉండే నేను. సో అంటే మీరు 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ లోనే అంతకుముందు యాక్టివ్ గా ఉన్నారు? యాక్టివ్ ఉన్నాను, ప్లస్ అన్ని విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో అనుభవం కూడా ఉంది. 3 సార్లు పోటీ చేశాను, ఒకసారి రాలేదు. 4th అటెంప్ట్ లో నేను ఎమ్మెల్యే అయ్యాను. 3 అటెంప్ట్, ఫస్ట్ అటెంప్ట్ రాలేదు, 2 అటెంప్ట్స్ నేను పోటీ చేశాను. 4th అటెంప్ట్ లో ఆయన కావాల్సినంత అనుభవం కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీ గణేష్ గారు, ఆల్ ది బెస్ట్. సో స్పందన, ఫైనల్ గా చెప్పాలంటే బీసీల నుంచి ఇంకో పేరు కూడా